దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఇది యేసు ప్రభువారు పేతురుతో చెప్తున్న మాట. దేని బిడ్డలారా, యేసును ఎగతాళి చేసి కొట్టారు, యేసుని హింసించారు. ఆయన మన పాపల కొరకు బాధ నొంది మరణించారు. ఆయన నామంలో ఎంతమంది అయితే హింసింపబడతారో వారందరూ ధన్యులు. యేసు ప్రభువారు అన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో, వారు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. దేని బిడ్డలారా, ఒక విషయాన్ని గుర్తు చేయాలి. దేవుని బిడ్డలమైన మనము ఎక్కడ ఉన్నా సరే హింస పొందవలసి ఉంటుంది. ఇది దేవుడు చెప్తున్న మాట. ఆ హింస సంఘం ద్వారా రావచ్చును, వ్యక్తిగత దాడి వల్ల కానీ కావచ్చును, కుటుంబస్తుల ద్వారా లేక స్నేహితుల ద్వారా కూడా రావచ్చు. యేసు ప్రభు వారు ముందే చెప్పారు, నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. హల్లెలూయా. శిష్యులందరినీ కూడా సాతాను జల్లెడి పట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ప్రభు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ నమ్మిక తప్పిపోకుండా ప్రార్థించాను అని. దేని బిడ్డ, శత్రువు మనపై దాడి చేసినప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోకుండా భారమైన హృదయం కలిగి ప్రార్థనలో ముందుకు సాగాలి. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మన శత్రువు మనల్ని చంపుతామని లేక కుటుంబస్తులను చంపుతామని బెదిరించినప్పుడు కూడా మనం బలంగా ఉండాలి. స్టెఫను గురించి మనకు తెలుసు, రాళ్లతో కొట్టబడ్డాడని మనకు తెలుసును. అయినా సరే అతడు ప్రభు అని యేసుక్రీస్తునందు నమ్మకాన్ని వదులుకోలేదు. అపోస్తలుల కార్యాలు 7 అధ్యాయం 58, 59 వచనాల్లో, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభుని గురించి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారి పాపాలను క్షమించు అని. అదేవిధంగా మనం దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితిని కాపాడుకొని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటే మన శత్రువు మనకి ఎంత నష్టం చేసినా సరే క్షమించగలుగుతాం. పౌలు మార్పు చెందకముందే ప్రజలను హింసించేందుకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళాడు. ప్రభుని అంగీకరించిన తరువాత అతని మరణం వరకు చాలాసార్లు హింసింపబడ్డాడు. హల్లెలూయా. అంతేకాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన అపోస్తలులందరూ కూడా హింసింపబడ్డారు, హతసాక్షులయ్యారు. మన చుట్టూ అనేకమైన సమస్యలు ఉన్నా దేని బిడ్డ, విశ్వాసం కలిగి ఉంటే జయాన్ని పొందుకోగలుగుతాం. ఒక విషయాన్ని గుర్తించండి, ఒక కాలం రాబోతుంది, అప్పుడు లోకమంతా హింసింపబడుతుంది. నా ప్రియ సహోదర సహోదరి, శత్రు నుండి హింస అనేది, నింద అనేది ఏ రూపంలోనైనా రావచ్చును. అది ఎదుర్కోవడానికి ఎప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. శత్రువు మనం జల్లించినప్పుడు మనం పడిపోకుండా ఉండడానికి దేవుని మీద ఆధారపడాలి. ఎంతగా నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటావో, ప్రార్థనాపరురాలుగా ఉంటావో, ఆ ప్రార్థన మనల్ని బలోపేతం చేస్తుంది. మనం జయించి ప్రభువైన యేసుతో ఆయన సింహాసనంపై కూర్చుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.